బాగుంది సూపర్ ఉంది. మస్తు హిట్ సినిమా. అయ్యో సినిమా అద్దరిపోయింది, మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ రివీల్ చేయకూడదు కానీ అదే హైలైట్ ఆఫ్ ద మూవీ ఉంది. స్క్రీన్ ప్లే ఎక్కడ టైట్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఫిలిం వాజ్ ఎక్సైటింగ్, రియలీ ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం. బ్రో పెద్ద ఇప్పుడే చూసేసి వస్తున్నాను. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా 100 రెట్లన్నా రంగస్థలం కన్నా మించిపోయింది. ఒక్కొక్క షాట్ చూస్తూ ఉంటే క్రికెట్కి సంబంధించిన స్టోరీయే. తర్వాత క్లైమాక్స్లో చూస్తూ ఉంటే రామ్ చరణ్ అన్న కాళ్ళు పోతాయి, అరాచకమనే చెప్పాలన్న. ఒక్కొక్క సీను లోపల చూస్తూ ఉంటే ఒకలా ఉందన్నమాట. రంగస్థలం చూసి ఎలాగైతే ఏడ్చుకుంటూ వచ్చామో ఈ సినిమా చూసి కూడా అలా ఏడ్చుకుంటూ వస్తామన్న. రామ్ చరణ్ గారికి పక్కా నేషనల్ అవార్డు పక్కా అన్న. ఈ సినిమాకి ఒక రేంజ్లో ఉంది సినిమా చూస్తూ ఉంటే ఒక్కొక్క షాటు. అసలు స్టోరీ అదే అన్న. ఒక ఊరి కోసం, ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ తీసుకురావాలని చెప్పేసి రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారంటే జగత్ బాబు గారి యాక్టింగ్ కానీ అబ్బా ఒక రేంజ్లో ఉందన్న. సినిమా నాకు తెలిసి మన దురంధర్ రికార్డులు లేచిపోతాయన్న, ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. అన్న బుచ్చిబాబు సన రామ్ చరణ్ రచ్చ, ఇది మామూలు సినిమా కాదన్న. అసలు లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి డ్రామా, మంచి ఎమోషనల్గా తీసుకెళ్ళిపోతాడు బుచ్చిబాబు. తర్వాత సెకండ్ హాఫ్లో మంచి స్పోర్ట్స్ ఎలిమెంట్స్, కుస్తీ అంతా మంచిగా నీట్గా కలిపి మన మీద ఇట్లా తోస్తారన్న. ఇట్లా తోస్తారు. మనం ఏదైతే ట్రైలర్లు టీజర్లు చూసామో అవి నథింగ్ అన్న. ఇలా మట్టి పూసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలేమో అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా అయితే. ఇంకా పాటల గురించి ఏం చెప్పాలన్నా, రామ్ చరణ్ డ్యాన్స్ ఏందన్న, అది మామూలు డ్యాన్స్ కాదన్న. అది వామో, ఆయన కాళ్ళల్లో స్ప్రింగులు పెట్టుకున్నాడేమో. నిజంగా అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, జాన్వీ కపూర్ గారి యాక్టింగు, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్సు అంత క్యూట్గా గ్లామరస్గా. అసలు బుచ్చిబాబు గారు ఏం ఆలోచించి రాశారు, ఏం పెట్టి తీశారండి సినిమా మాత్రం అసలు అదిరిపోయింది. ఇంకా యాడెడ్ బోనస్ ఏంటి అంటే మ్యూజిక్ అన్న. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఫస్ట్ టైం మన డైరెక్ట్ తెలుగు సినిమాకి పడింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలు మీరు ఏదైతే చూసారో నిజంగా చిన్న శాంపిల్ అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోపల థియేటర్లో పడుతుంది. మంచి స్క్రీన్లలో చూసారనుకోండి, పీసీఎక్స్, హెచ్డిఆర్ బై బార్కో, ఎపిక్ ఇలాంటి స్క్రీన్లలో పడిందా, డాల్బీ, అల్లు బై డాల్బీలా ఇలాంటి వాటిల్లో పడితే మాత్రం చెప్తున్నా మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అన్న ఇది. ఇక రికార్డులు అనేవి ఉండవన్న. పుష్ప కాదు, దురంధర్ కాదు, ఇంకా మీరు అలాంటి సినిమాలన్నీ పక్కన పెట్టేయండి. ఆర్ఆర్ఆర్ లేదు, ఇంకేం లేదు. ఓన్లీ బుచ్చిబాబే. సనా బుచ్చిబాబు మాట్లాడతారు. బుచ్చిబాబుని అందరు చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. ఉప్పెన సినిమాకే మనకి ఒక చిన్న గ్లిమ్స్ చూపించాడు. ఆయన దగ్గర ఏముందో, సుకుమార్ దగ్గర నుంచి వస్తే ఎలా ఉంటుందో ఆయన ఒక గ్లిమ్స్ చూపించారు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద స్కేల్లో రామ్ చరణ్ లాంటి క్యారెక్టర్ని, రామ్ చరణ్ లాంటి మనిషిని ఆయన హనుమంతుడితో పోలుస్తూ ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశారన్న. నేను మీకు ఇంకేం చెప్పను, అంతే. రెండు నీట్గా చూపిస్తాడన్న. ఆయన ఏదైతే ఇమాజినేషన్స్ చేసుకున్నాడో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మన మీదకి తోసాడు. అది ఇంకా మామూలుగా ఎక్కలేదు, మన నెత్తి మీదకి ఇలా ఎక్కుతుంది. అది నేను చెప్పనన్నా. అది నేను చెప్తే మళ్ళీ జనాలు నన్ను తిట్టేస్తారు. ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, ఆ ట్విస్ట్ మీరే చూడండి, పిచ్చ థ్రిల్ ఫీల్ అవుతారు. అసలు ఏంది ఇది, బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడు, రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నారు, అసలు అది సినిమాలో ఎలా వర్కౌట్ అయింది మీ ఊహకే వదిలేస్తున్నా. అక్కడ మాత్రం థ్రిల్ ఫీల్ అవుతారన్న. ఉప్పెన కన్నా బాగుందన్న, అక్కడ జస్ట్ కోసారంతే. ఇక్కడ మాత్రం పీకేశారు. రంగస్థలం చాలా చిన్న రేంజ్ హిట్ అన్న. రంగస్థలంలో ఏదైతే మనం సుకుమార్ గారు, రామ్ చరణ్ దగ్గర నుంచి మనం ఏదైతే పర్ఫార్మెన్స్ చూసామో, ధృవ దగ్గర నుంచి ఒక 2.0 రామ్ చరణ్ మీరు ఒప్పుకోవాలి ధృవ దగ్గర నుంచి. సో రంగస్థలంలో మనం ఏదైతే యాక్టింగ్ చూసామో ఒక చెమిటివాళ్ళలాగా, ఇక్కడ కూడా మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా రామ్ చరణ్ గారు జీవించేశారన్న. ఆయన పాత్ర ఎలా ఉంటుంది అంటే ఇంకా రంగస్థలానికి 10 ఇంతలు ఉంటుంది ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ కూడా. పెద్ద సినిమాతో మినిమం 1000 కోట్లు అయితే గ్యారంటీ. ఇక ఆ నెంబర్లు దానిపైనే ఉంటాయి. ఇక 1000 కోట్లు అనేది చిన్న నెంబర్ చెప్తున్నా. 2000 అంటారా, కొట్టే దమ్మున్న సినిమా. ఫుల్ మాస్ క్లాస్ మొత్తం. రామ్ చరణ్ ఫ్యాన్స్కి పెగ్గు మీల్స్ అనమాట. జంబో బిర్యానీ వినిపించిండు. ఫుల్ అంటే ఫుల్. ఇప్పుడు మామూలుగా అసలు రన్నింగ్లో ఉంటాడు, కుస్తీలో ఉంటాడు, క్రికెట్లో ఉంటాడు, అన్నిట్లో నంబర్ 1 అన్నమాట. మామూలు కాదు. వాళ్ళ విలేజ్కి ఒక మంచి అంటే ఇక నేను రివీల్ చేయను.